హాయ్ అండి. వర్క్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి అడుగున బాబిన్‌లో థ్రెడ్ మనకి ఇలాగా పైకి వచ్చేస్తదనమాట. మామూలు మిషన్‌కి ఉన్నట్టే దీనికి కూడా అడుగున బాబిన్ ఉంటుందండి. దానికి వైట్ థ్రెడ్ అయితే ఎక్కించి పెడతామనమాట. పైన ఏ కలర్ వేసినా గానీ అడుగునైతే వైటే ఉంటుందండి. అది ఇలా ఒక్కొక్కసారి పైకి వచ్చేసి కనిపించిపోతూ ఉంటుంది. మిషన్‌లో టెన్షన్ అనే ఆప్షన్ ఉంటుందండి. అది జీరోలో పెట్టుకున్నా కానీ ఆ వైట్ అనేది పోదు. అలాంటప్పుడు నేనైతే ఏం చేస్తానంటే ఖాళీ బాబిన్ ఒకటి తీసుకుని ఏ కలర్ థ్రెడ్ అయితే మనం వేస్తున్నామో ఆ కలర్ థ్రెడ్ బాబిన్‌లోకి ఎక్కించి అది అడుగుని పెడతానండి. వైట్ బాబిన్ అయితే తీసేస్తాను. అప్పుడైతే అడుగున, పైన కూడా ఒకే కలర్ ఉంటుంది కాబట్టి మనకి పైకి వచ్చినట్టయితే కనిపించదు. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకు వర్కు ఆగదు. అలాగే ఫినిషింగ్ కూడా బావుంటదనమాట. లేకపోతే తెల్లగా కనిపించి వర్క్ అయితే అస్సలు బాగోదు. మెకానిక్ రావాలి, ఇది సెట్ చేయాలి అంటే మనకు చాలా టైం పడుతుందండి. ఒక్కొక్కసారి వాళ్ళు అందుబాటులో ఉంటారు, ఉండకపోవచ్చు కూడా. అలాంటప్పుడు ఏంటంటే మనకు అర్జెంట్ వర్క్స్ ఉంటాయి. వర్క్ ఆఫ్ చేస్తే మళ్ళీ టైంకైతే ఇవ్వలేము. అలాంటప్పుడైతే నేను ఇలా చేస్తాననమాట. ఒక్కొక్క రకం కుట్టుకేండి ఇలా లాగుతది. మళ్ళీ దాని తర్వాత వేరే కుట్టేసామంటే అది మళ్ళీ మామూలుగానే ఏస్తది. అప్పుడు ఆ బాబిన్ తీసేసి నేను మామూలుగా వైట్ బాబిన్ పెట్టేశాను. అదైతే బాగానే వేసింది. కింద లైన్ వేసినప్పుడు మాత్రమే అలాగే వైట్ లాగింది. నాకైతే ఒక్కొక్క కుట్టుకే ఇలాగ వస్తదండి. మళ్ళీ తర్వాత దానికదే సెట్ అయిపోతుందనమాట. ఎంబ్రాయిడరీ వర్క్ చేసే వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుందనుకుంటున్నానండి. ఇలా బాబిన్‌లో సేమ్ కలర్ తోడు పెట్టడం తెలియకపోతే ఎవరికన్నా ఈ వీడియో చూసి తెలుసుకుంటారని ఈ వీడియో చేస్తున్నాననమాట. చిన్న మిషన్ అయినా, పెద్ద మిషన్ అయినా కూడా నేను ఇలాగే చేస్తానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.